హలో హాయ్ ఫ్రెండ్స్, ఐబీపీఎస్ సిఆర్పి క్లర్క్కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే అప్లై ఆన్లైన్ ప్రాసెస్కి 5830 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అయితే ఇంతకుముందు పాత నోటిఫికేషనే అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది అప్లికేషన్స్ అయితే. ఎందుకనేది ఒకసారి రీజన్ చూసినట్లయితే, ఏదైతే ఐబీపీఎస్ కండక్ట్ చేయాలన్న ఆ ఎగ్జామ్ అయితే టోటల్గా ఇంగ్లీష్ అయితే ఉండేది. అయితే ఇప్పుడు తెచ్చిన న్యూ మోడల్ ప్రకారం అయితే తెలుగులో రాసుకునే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం అనేది ఐబీపీఎస్ సిఆర్పి క్లర్క్ రిక్రూట్మెంట్ అయితే మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. ఒకవేళ ఇప్పటివరకు మీరు ఎవరైతే చేయలేదో అప్లికేషన్స్ వాళ్ళైతే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. ఓకే, ఒకసారి మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే ఈ పోస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే 12/7/2021 అయితే ఉండడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి 6/10/2021 అయితే ఉంటుంది. టోటల్ వేకెన్సీ వచ్చేసి 5830 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మొత్తం. బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినట్లయితే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్స్ హ్యాస్ పబ్లిష్డ్ నోటిఫికేషన్ టు కండక్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ది నెక్స్ట్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ క్లరికల్ క్యాడర్ వేకెన్సీ ఇన్ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్. ఇలా ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో ఆ బ్యాంక్స్ టోటల్ వేకెన్సీస్ అయితే 5830 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మీ ఫీకి సంబంధించి చూసినట్లయితే 850 అయితే ముందే ఫీజు టోటల్ వచ్చేసి విత్ జిఎస్టీ కలుపుకొని ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎక్స్, ఎస్ఎం క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ మాత్రమే ఉంటుంది విత్ జిఎస్టీ. పేమెంట్ మోడ్ వచ్చేసి డెబిట్ కార్డ్స్, అదేవిధంగా రూపే, వీసా, మాస్టర్ కార్డ్ ఇట్లా ఏ కార్డ్ అయినా యూస్ చేయొచ్చు. ఒకవేళ క్రెడిట్ కార్డ్స్ ఉన్న, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్న, ఎంపీఎస్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వ్యాలెట్స్ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి చూసినట్లయితే, స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ అయితే 7/10/2021 అయితే స్టార్ట్ అవుతుంది డేట్ ఆఫ్ అప్లికేషన్స్. ప్రీవియస్ డేట్కి సంబంధించి చూసినట్లయితే, స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్, పేమెంట్ ఆఫ్ ఫీ, ఇన్స్టిమేషన్ ఛార్జెస్ వచ్చేసి 12/7/2021. ఇవైతే మొత్తం ప్రీవియస్ డేట్స్కి సంబంధించి. ఈ రీఓపెన్ డేట్స్ అనేవి 7/10/2021 అయితే న్యూ డేటు. ఈ డేట్ నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అయితే 27/10/2021 అయితే లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. విత్ ఇన్ ద డేట్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ ఏజ్ లిమిట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్, ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ డే 7/10/2021 అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఏదైతే యాక్టివేట్ ఆర్గనైజేషన్కి సంబంధించి మొత్తం నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంచుతారు. ఏజ్ లిమిట్కి సంబంధించి చూసినట్లయితే మినిమం అయితే 20 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ బట్టి అప్లికబుల్ ఉంటుంది. కాబట్టి మీ కేటగిరీకి తగ్గట్టు నోటిఫికేషన్లు అయితే ఉంచడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి చూసినట్లయితే డిగ్రీ అయితే ఉంది. ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే డిగ్రీ ఏ దాంట్లో అయినా పాస్ అయినప్పటికీ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈక్వలెంట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. అంటే ఈక్వలెంట్ అంటే గ్రాడ్యుయేషన్కి ఈక్వల్ డిగ్రీ కాకుండా బీటెక్ వాళ్ళు ఇట్లా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్స్ సంబంధించి చూసినట్లయితే స్టేట్ నేము, టోటల్ వేకెన్సీస్ అనేవి ఇలా ఇవ్వడం జరిగింది. ఒకసారి ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినట్లయితే 263 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా నెక్స్ట్ ఏదైతే తెలంగాణ ఉందో తెలంగాణకి సంబంధించి 263 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ రెండు స్టేట్స్కి సంబంధించి సేమ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విత్ ఇన్ ద డేట్ లోపు అయితే ఈ వేకెన్సీస్ అప్లై చేసుకుంటే మీరు విత్ ఇన్ ద డేట్ లోపు అయితే మీకు మీ కన్సర్న్ అంటే మీకు రిలేవెంట్ స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో అయితే నోటిఫికేషన్కి సంబంధించి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఒకసారి ఇన్ఫర్మేషన్లోకి రీఓపెన్ నోటిఫికేషన్ అని క్లిక్ హియర్ అని ఉన్నది. అది 7/2021 అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 7/10/2021 అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అప్లికేషన్ లింక్ టెంపరరీ స్టాప్ నోటీస్ బికాజ్ ఆఫ్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి అప్లై ఆన్లైన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీకి సంబంధించి ఒకసారి మీరు చూద్దాం. ఒకసారి ఐబీపీఎస్ క్లర్క్ ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి ఖచ్చితంగా అయితే నేషనాలిటీ, సిటిజన్షిప్ ఉండాలి. అంతేకాకుండా రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లుగానే డిగ్రీ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా ఒకవేళ మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అలా ఉంటే విత్ ఇన్ ద డేట్స్ లోపు, అంటే వాళ్ళు ఇంటర్వ్యూ అంటే మొత్తం ప్రాసెస్ అయిపోయేలోపు మీ సంబంధించిన
అంటే మెమో వస్తే ఏం కాదు. బట్ ఒకవేళ అప్పటి వరకు రాకపోతే కానీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీ డేట్స్ అయితే ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ అని ఏముంటుందంటే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రిటన్ ఎగ్జామ్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కండక్ట్స్ ఆన్లైన్ ఎగ్జామ్ ఫర్ క్లర్కికల్ క్యాడర్ పోస్ట్. ది ఎగ్జామినేషన్ విల్ టు టైర్. ది ఆన్లైన్ ఎగ్జామ్స్ విల్ బి హెల్డ్ ఇన్ 2 phases, ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అయితే ఉంటుంది. ఈ రెండిట్లలో కూడా టోటల్ మార్క్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ 100 ఇన్ డొనేషన్ 1 అవర్లో అయితే కంప్లీట్ చేయాలి. ఈ పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ మార్క్స్ ఆఫ్ మెయిన్ ఎగ్జామ్ అయితే 200 ఉంటుంది. వితిన్ ద 2 hours లోపు అయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి. ఆల్ ది టెస్ట్స్ ఎక్సెప్ట్ ది టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బి అవైలబుల్. అంతేకాకుండా ఇంగ్లీష్ అండ్ హిందీ ఏ క్యాండిడేట్ షుడ్ క్వాలిఫై బోత్ ఇన్ ద ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామ్కి అండ్ బి సఫిషియంట్ హై అండ్ మెరిట్ టు బి షార్ట్ లిస్టెడ్ సబ్సిక్వెంట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ప్రాసెస్ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఇక్కడైతే మీరు ఏదైతే డేట్స్కి సంబంధించి ఒకసారి చూసుకోండి. ఎందుకంటే డేట్స్కి చూసుకుంటే మీరు అప్లికేషన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఏం లేదనేది ఇంతకుముందు చెప్పినట్లుగానే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ అండ్ ఫినాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ అబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. వితిన్ ద ఇవే క్లరికల్ సంబంధించి కాబట్టి ఎలాంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉండదు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి దీనికి రెండింటికి సంబంధించి మీరు బెటర్ స్కోర్ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ. ఇలాంటి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.